విద్యార్థులకు చదువు, సంస్కారం నేర్పాల్సిన టీచర్ తప్పటడుగేసింది. విద్యార్థిని తండ్రితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆపై అతడి నుంచి డబ్బు గుంజింది. ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేయడంతో అతడు ఆమెను దూరం పెట్టాడు. కానీ ఆమె మాత్రం అతడిని వదల్లేదు. 20 లక్షల రూపాయలు ఇవ్వకపోతే తనతో గడిపిన ఫోటోలు, వీడియోలను అతడి కుటుంబ సభ్యులకు పంపుతానని బ్లాక్మెయిల్ చేసింది. అతడు పోలీసులను ఆశ్రయించడంతో కటకటాల పాలైంది. బెంగళూరులోని ఓ స్కూల్లో శ్రీదేవి రుదగి అనే మహిళ టీచర్గా పనిచేస్తోంది. అదే ఏరియాలో భార్య, 3 ఆడపిల్లలతో నివాసం ఉంటున్న వ్యాపారి సతీష్ తన 5 ఏళ్ల చిన్న కుమార్తెను స్కూల్లో చేర్పించడానికి అక్కడికి వెళ్ళాడు. ఈ సందర్భంగా రుదగికి, వ్యాపారి సతీష్కి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర బంధానికి దారితీసింది. ఆ బంధాన్ని ఆసరాగా చేసుకుని సతీష్ నుంచి రుదగి 4 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇంకా డబ్బులు అడుగుతుండడంతో అతను ఆమెను దూరం పెట్టాడు. దాంతో రుదగి గణేష్ కాలే సాగర్ సాయంతో సతీష్పై ఒత్తిడి పెంచింది. 20 లక్షల రూపాయలు ఇవ్వకపోతే తనతో ప్రైవేట్గా గడిపిన వీడియోలు, ఫోటోలను అతడి భార్యకు పంపుతానని బెదిరించింది. దాంతో సతీష్ తన కుటుంబాన్ని గుజరాత్కు మార్చాలని నిర్ణయించాడు. అందుకోసం టీసీ తీసుకునేందుకు స్కూల్కు వెళ్ళాడు. అది అతడి పాలిట పీడకలగా మారింది. సతీష్ టీసీ కోసం రుదగి దగ్గరికి వెళ్లేసరికే గణేష్ కాలే, సాగర్ కూడా ఉన్నారు. తన దగ్గరున్న వీడియోలు, ఫోటోలను రుదగి సతీష్కు చూపించింది. గణేష్, సాగర్ సహా తనకు, పోలీస్ అధికారి అయిన తన స్నేహితుడికి కలిపి 20 లక్షల రూపాయలు ఇస్తావా, లేదంటే వీడియోలను మీ ఇంట్లో వాళ్లకు పంపాలా అని బ్లాక్మెయిల్ చేసింది. దాంతో భయపడిపోయిన సతీష్ 15 లక్షల రూపాయలు ఇస్తానని ఒప్పుకుని బయటికొచ్చాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేయడంతో రుదగి చెప్పిన పోలీస్ ఫేక్ అని తేలిపోయింది. దాంతో సతీష్ పోలీసుల్ని ఆశ్రయించాడు. విషయం అంతా తెలుసుకున్న పోలీసులు రుదగిని, ఆమెకు సహకరించిన మరో 2 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.